అది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న 44వ జాతీయ రహదారి. వేలాది సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు, కర్నూలు, తిరుపతి లాంటి పట్టణాలకు ఈ మార్గం నుంచే ప్రయాణాలు కొనసాగుతుంటాయి. అలా బిజీగా ఉండే ఈ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు ప్రయాణికులకు బ్రేకులు వేస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో ఉన్న ఈ జాతీయ రహదారిపై పలు ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తరచూ ట్రాఫిక్ జామ్లతో ప్రయాణికులకు నిత్యం నరకం చూపిస్తున్న హైదరాబాద్ టు బెంగళూరు జాతీయ రహదారిపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. 44వ జాతీయ రహదారి ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు ప్రయాణికులకు నరకం చూపెడుతున్నాయి. పనులు మందకొడిగా కొనసాగుతుండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తూరు జిల్లా అలంపూర్ వరకు సుమారు 180 కిలోమీటర్ల మేర 44వ జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈ రహదారిపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల నివారణ కోసం అక్కడక్కడ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బ్రిడ్జిలు కట్టుకునే దేనికోసము యాక్సిడెంట్లు కావద్దని, కానీ ఈ బ్రిడ్జి మొదలుపెట్టినప్పటి నుంచి మరి కాంట్రాక్టర్ గారు మొదలుపెట్టిన రోజు ఏమన్నారు, దాదాపు సంవత్సరం లోపల మీకు ఓపెనింగ్ అయిపోతుంది మీ బ్రిడ్జ్ అన్నారు. కానీ ఇప్పటి వరకు 3 సంవత్సరాలు గడుస్తున్నది. ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. తొందరగా పూర్తి చేయాలి. ఈ కాంట్రాక్టర్ పైన నిర్లక్ష్యం చేస్తున్నందుకు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఈ దుమ్ము ధూళికి చిన్న చిన్న వ్యాపారస్తులు మొత్తము వ్యాధులకు గురవుతున్నారు. డస్ట్ బాగా ముక్కులకి వెళ్ళి చూస్తున్నారు కదా ఎంతగానో డస్ట్ వెళ్తున్నది. కనీసం వాటర్ కొట్టేటోడు కూడా లేడు ఇక్కడ. ఈ బ్రిడ్జి కట్టిన పుణ్యానికి గతంలో ఎప్పుడు కూడా కాలేని యాక్సిడెంట్లు. బ్రిడ్జి కట్టినప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యాపారస్తులు కూడా నష్టపోతున్నారు. గ్రామస్తులకు కూడా తీవ్రమైన ఇబ్బంది అయింది. ఇక్కడ ఊరు ఇక్కడ సగం అయిపోయింది, ఇక్కడ సగం అయిపోయింది. ఇక్కడ వాళ్ళు అక్కడ దాటలేము, అక్కడ వాళ్ళు ఇక్కడ దాటలేము. చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. చిన్న చిన్న అంటే అన్ని రకాలుగా ఈ మండల హెడ్ క్వార్టర్లో మామూలు తాండాల నుండి కూడా చాలా విపరీతమైన పబ్లిక్ వస్తారు. ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల చాలా నష్టపోతున్నాము. దీనిపైన చాలా లేటు జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చే పోయే వాళ్ళకు జనాలకు సంత జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సోమవారము ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రస్తా కూడా చాలా ఇబ్బందికరంగా అవుతుంది. మన యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ రావడం కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వాళ్ళని ఏం చేయలేము. కాబట్టి తొందరగా దీనిపైన చర్య తీసుకోవాలి. బ్రిడ్జి కూడా తొందరగా కంప్లీట్ చేస్తే అందరు జనాలకు మంచిది. దుమ్ము కూడా చాలా వస్తుంది. వ్యాపారస్తులకు కూడా అస్తరోగం కూడా జరుగుతుంది. కాబట్టి గాలి వల్ల మరి ఎంత తొందరగా ఈ బ్రిడ్జి కంప్లీట్ చేస్తే అంత మంచి అని దీనిపైన అధికారులు చర్య తీసుకొని స్పందించగలరని కోరుచున్నాము. ఇక్కడ చిన్న పిల్లలు మన స్కూల్కి పోయే పిల్లలకు ఇబ్బంది కలుగుతుంది. ఈ హైవే వాళ్ళకి ఏం చేయాలంటే సెక్యూరిటీగా పెట్టాలి. ఉదయాలు 9 గంటలకు పిల్లలు పోయేటప్పుడు ఒక మనిషిని పెట్టి బండ్లు ఆపి రోడ్డు దాటించాలి. మళ్ళీ సాయంత్రం స్కూల్ ఇచ్చినాక కాలేజీకి వెళ్ళి వచ్చేటోళ్ళకి పెట్టడానికి ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళకు కూడా ఇది ఇబ్బంది లేకుండా ఒక 2 మనుషులను పెట్టి అవతల దాటియడానికి ట్రై చేయాలి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేస్తే మంచిగా ఉంటుంది. బ్రిడ్జి 8 నెలలు అవుతుంది, ఇప్పటివరకు 20% కూడా వర్క్ జరగలేదు. జర తొందరగా చేయాలని మన ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళు పెద్ద మనుషులు దాన్ని ప్రొసెస్ చేసి ఆ కాంటాక్ట్ ఎవరో అతనితో మాట్లాడి తొందరగా చేపించేటట్టు చేయాలని కోరుతున్నాం. NH44 పై కొన్ని నెలలుగా ప్రయాణం సాఫీగా సాగటం లేదు. హైవేపై పరిసర ప్రాంతాల ప్రజలు వెళ్లేందుకు అండర్ బ్రిడ్జిల నిర్మాణం, అలాగే హైవేలపై వెళ్లే వారికి ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు జరుగుతున్నాయి. బ్రిడ్జిల నిర్మాణం జరిగే చోట పనుల్ని కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయటం లేదు. దీంతో పనులు నెలల తరబడిగా సాగుతుండటంతో ప్రతిరోజు ట్రాఫిక్ కష్టాలు వాహనదారులకు చిరాకు తెప్పిస్తున్నాయి. జాతీయ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరిగే చోట్ల బ్లాక్ స్పాట్లుగా గుర్తించి అక్కడ అండర్ బ్రిడ్జిలు నిర్మించడానికి హైవే నిర్వాహకులు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని బాలానగర్, రాజాపూర్, బూత్పూర్ మండలం, షేర్పల్లి, మూసాపేట మండలం, పోల్కంపల్లి స్టేజీ, జానంపేట, వేముల స్టేజీ, వనపర్తి జిల్లా పరిధిలోని పెద్దమందడి మండలం, వెల్టూర్ స్టేజీ, కొత్తపేట మండలం కనిమెట్ట వద్ద అండర్ బ్రిడ్జ్ల పనులు చేస్తున్నారు. హైవేపై పనులు జరిగే ప్రాంతాల్లో తీసుకోవాల్సిన కనీస రక్షణ చర్యలను కాంట్రాక్టర్లు పట్టించుకోవటం లేదు. రోడ్డు పనులు జరిగే చోట అవసరమైన ప్రాంతాల్లో నిబంధనలు పాటించడం లేదు. నిత్యం ట్రాఫిక్ తంటాలతో ప్రయాణం నరకప్రాయంగా మారిందంటున్నారు. పనులు బంద్ చేస్తామని చెప్పి కూడా ఒకసారి చెప్పినాము. చెప్పి సర్వీస్ రోడ్లు ఫస్ట్ మంచిగా చేసి బాగు చేసి ఆ సర్వీస్ రోడ్లో మొత్తం వెహికల్స్ ఇడిచి పెడితే మంచిగా ఉంటుందని చెప్పి ఏం చేశారంటే ఫస్ట్ రోడ్ తోవేసారు, ఫస్ట్ మెయిన్ రోడ్ తోవేసారు. సరే అట్లా తోవేసారు అయిపోయింది. ఇప్పటికైనా సర్వీస్ రోడ్లో లైట్లు పడతాయి. ప్రతిసారి వాళ్ళకు రోజు చెప్పాల్సి వస్తుంది. సర్వీస్ రోడ్లో లైట్లు పడాలి, దానికి డివైడర్స్, రేడియము అన్ని వెహికల్స్ మొత్తం పెట్టాలి. ఎవరికి ఇబ్బంది కాకుండా యాక్సిడెంట్ కావద్దు. అంబులెన్స్ యాక్సిడెంట్ అయినప్పుడు అంబులెన్స్ పోవడానికి కూడా దారి లేక టైట్ ఇబ్బంది అయిపోతుంది.
స్కూల్ పిల్లలు పోవాలంటే కూడా ఇక్కడ హై స్కూల్స్ అన్ని ఇక్కడ స్కూల్ హైవే సర్వీస్ రోడ్లో ఉన్నాయి. దానికి ఇబ్బందులు అవుతున్నాయి. పిల్లలు కూడా యాక్సిడెంట్ అవుతాయని చెప్పి వాళ్ళకు ముందే కోరడం జరిగింది. ఇక్కడ మనకు వెహికల్సే కానీ అంబులెన్స్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సంత కూడా మెయిన్ ప్రాబ్లం అవుతుందంటే రాజపూర్లో సోమవారం సంత. ఆ సంత జరిగినాడు పబ్లిక్ చాలా ఫుల్. అక్కడ ఇక్కడ చాలా మంది 24 గ్రామ పంచాయతీలు దీనికి ఈ మండలికి. అక్కడ ఉన్న పబ్లిక్ అందరూ కూడా ఇక్కడ సంతకు రావడం జరుగుతుంది. అందుకోసమే ఎందుకొరకంటే ఇక్కడ ఆ రోజు సంత జరిగేటప్పుడు కూడా ఇక్కడ పోలీసులే కానీ వీళ్ళు రోడ్డు స్టాపే కానీ ఉండి యాక్సిడెంట్లు కాకుండా చూడాలి. వేముల స్టేజీ, బాలానగర్, రాజాపూర్ వద్ద ప్రతిరోజు అరగంట గంట పాటు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఇక్కడ అండర్ బ్రిడ్జ్ల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. మూసాపేట మండలం వేముల స్టేజీ వద్ద 1.5 ఏళ్ల కిందట పనులు మొదలైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇక్కడ సర్వీస్ రోడ్లను అరకొరగా చేపట్టడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూసాపేట పోలీస్ స్టేషన్ వైపు ఒక సర్వీస్ రోడ్డుపై కంకర వేసి వదిలేశారు. ఈ రోడ్డుపై వాహనాలు వెళ్తే దుమ్ముతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. అలాగే హనుమాన్ విగ్రహం వద్ద కూడా సర్వీస్ రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. పోల్కంపల్లి స్టేజీ, వెల్టూరు స్టేజీల వద్ద సర్వీస్ రోడ్ల పనులే చేయిస్తున్నారు. ఇక్కడ వాహనాలు ప్రధాన రోడ్డుపైనే వెళ్తున్నాయి. వెల్టూర్ స్టేజ్ వద్ద సర్వీస్ రోడ్ల పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. కనిమెట్ట వద్ద సర్వీస్ రోడ్లు పూర్తి కాగా అండర్ బ్రిడ్జ్ పనులు సాగుతున్నాయి. వాహనాలు సర్వీస్ రోడ్లపైనే వెళ్తున్నాయి. త్వరితగతిన ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణాలు పూర్తి చేయాలంటున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మందకోడిగా సాగుతున్నాయి. వీటి వల్ల ఇక్కడ రోజు 2-3 యాక్సిడెంట్లు జరిగి ప్రయాణికులు ఇబ్బందుల పాలవుతున్నారు. అలాగే ఇక్కడ నుంచి వచ్చే దుమ్ము వల్ల ఇక్కడున్న వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుమ్ము వల్ల శ్వాసకోశ సమస్యలు, సర్ది కావడం, ఎలర్జీ రావడం అట్లాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రజెంట్ ఇది ఇంకా ఎన్ని నెలల్లో పూర్తవుతుందో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అధికారులు కానీ, కాంట్రాక్టర్లు కానీ, ప్రజాప్రతినిధులు కానీ స్పందించి త్వరితగతిన ఈ పనులు పూర్తి చేసే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎంతో ప్రధానమైన ఈ రహదారిలో ఏళ్ల తరబడి నిర్మాణాలు నత్తనడకన సాగుతుండటంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా నేషనల్ హైవే అథారిటీ అధికారులు, ప్రభుత్వ అధికారులు మేల్కొని కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.